జై శ్రీరామ్. ఈశావాస్యంలో ఇతరుల మనుషుల్ని ధనాల్ని దొంగలించకు అని మొదటి శ్లోకంలోనే చెప్పారు. అందుకే ఈశావాస్యమిదం సర్వం అని ఈశావాస్యోపనిషత్తులో చెప్పారు. అంటే ఈ మొత్తము అంతా ఆయనచే వ్యాపింపబడి ఆయనచే నిర్వర్తింపబడుతున్నది. ఇక్కడ హనుమంతుడు రావణునితో నీవు దొంగ బుద్ధి వలన ఇతరుల ధనాన్ని భార్యను అపహరించుకొని వచ్చావు అని చెప్పాడు. ఇలా ధర్మాన్ని పాటించకుండా ఊరికే పూజలు వ్రతాలు చేస్తే సన్నివేశాల ద్వారా భగవంతుడే కొంత కొంతగా ధర్మాన్ని నేర్పుతూ ఉంటాడు. తెలివిగలవాడు దానిని అవకాశంగా తీసుకుని ధర్మాన్ని పాటించి బాగుపడతాడు. నీ పిల్లలకు కూడా నీవు ధర్మకర్తవే. వారితో ప్రేమానురాగాలు పంచుకొని ధర్మాలు నేర్పాలి. దైవారాధన ధర్మాచరణకు దారితీయాలి. లేకపోతే దైవారాధన వలన ఉపయోగము లేదు. ధర్మస్వరూపము తెలుసుకోవటానికి ధర్మాచరణము చేయడానికి కావలసిన స్ఫూర్తిని ఇమ్మని కోరడానికే దైవారాధన కానీ మరి వేరే కాదు. రావణాసురుడు దైవారాధన తపస్సు చేసిన ధర్మము తప్పడం వల్ల శివుడు కానీ తపస్సు కానీ తనకున్న జ్ఞానము కానీ రక్షించదు. జై శ్రీరామ్.